ఢిల్లీ పేలుడులో కీలకమైనటువంటి అంశం తేలిపోయింది. ఎవరైతే ఈ తీవ్రవాదానికి సంబంధించినటువంటి చర్యలు దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లు సృష్టించడానికి గాను అమ్మోనియం నైట్రేట్‌తో పాటుగా మరికొన్ని కెమికల్స్ కలిపితే ఆటోమేటిక్‌గా విపరీత విధ్వంసం జరుగుతుందన్నటువంటి ప్లాన్, ఐఈడీ బాంబులు తయారు చేసి మరి దేశంలో విధ్వంసం సృష్టించడానికి డాక్టర్లే, ఉగ్రవాదులే డాక్టర్లయ్యి లేదా డాక్టర్లే ఉగ్రవాదులుగా మారి చేసినటువంటి ఓ ఘాతుకపు ప్రణాళిక దేశంలో అదృష్టవశాత్తు బతికిపోయారు ప్రజలని తేలింది. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో పేలినటువంటి వ్యవహారంలో ఆ కారులో ఉన్నది ఎవడు అనేది మొన్నటి నుంచి ఉన్న సస్పెన్స్ విడిపోయింది. డాక్టర్ ఉమర్ అనేటటువంటి వాడే ఈ చచ్చిపోయినోడు అని తేలింది. వాళ్ళ ఆ చచ్చినోడి ఆ తీవ్రవాది యొక్క తల్లి డిఎన్ఏని కాశ్మీర్లో తీసుకుంటే వాడు పుల్వామా ప్రాంతానికి సంబంధించినోడు. వాళ్ళ తల్లి డిఎన్ఏ తీసుకుంటే నిన్న ఈ కారులో మాంసబుద్ధగా మారినటువంటి వాడి డిఎన్ఏతో సరిపోయింది. దాంతో ఉమరే చనిపోయాడు అన్నది తేలింది. అయితే ఈ బాంబు పేలుళ్ళు అంతా అనుకున్నట్టుగానే, అంటే వీళ్ళు అనుకున్నది ఇంతకు ముందే చెయ్యాలన్నటువంటి ప్రణాళికలు చేసుకున్నారు. దీపావళి అప్పుడు చేయాలని చూసుకున్నారు, రిపబ్లిక్ డే అప్పుడు చూసుకున్నారు. కానీ ఆ రెండు కూడా విఫలమైనవి. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి బందోబస్తు దృష్ట్యా, అలాగే ఈ పైనుంచి ఆదేశాలు రాలేదు. ఇప్పుడు దాంతో వీళ్ళు అంతా దగ్గర పెట్టుకున్నటువంటి సందర్భంలో వీళ్ళల్లో ఒక అత్యుత్సాహంగాళ్ళు ఒక ఇద్దరు కాశ్మీర్లో పోస్టర్లు అతికిస్తూ పట్టుబడటంతో వాళ్ళని విచారిస్తే వీళ్ళ జాతకం అంతా బయటపడటం, దాదాపు 3-4 వేల కిలోల పేలుడు పదార్థాలు దొరికినటువంటి నేపథ్యంలో ఈ డాక్టర్ ఉమర్ అనేవాడికి వణుకు పుట్టేసింది. దాంతో కొంత పేలుడు పదార్థాన్ని ఆడి కారులో పెట్టుకుని తీసుకువెళ్ళాడు. ఎర్రకోట మీద రిపబ్లిక్ డే అప్పుడు పేల్చలేకపోయినా ఇప్పుడు పేలుద్దామని అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసు బందోబస్తుని చూశాక భయపడి, అప్పటికే టీవీలో వస్తున్న వార్తలతో ఆ ప్రాంతం అంతా అలర్ట్ అవుతూ ఉండటంతో భయపడి కారు తీసుకుని మూవ్ అవుతా, ఇక బతికుంటే గనక తనని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే అప్పటికే వీడు పరారీలో ఉన్నాడని తెలిసింది కాబట్టి, వీడి కోసం గాలిస్తున్నారని తెలిసింది కాబట్టి, వాడు ఇక చస్తమే బెటర్ అన్నటువంటి ఉద్దేశం, ఆడు చస్తూ 10 మందిని చంపే ఉద్దేశంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పూర్తి స్థాయి తయారైన బాంబు కాకపోవడం వలన అక్కడ మరణాల సంఖ్య పరిమితంగా ఉంది. లేకపోతే వాడు అందులో ఈ ఇనప సూదులు దగ్గర నుంచి, గుండు సూదుల దగ్గర నుంచి, మేకుల దగ్గర నుంచి ఇనప గుండ్లు లాంటివన్నీ గనక పెట్టుకుని ఉంటే కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయి ఉండేవాళ్ళు. అలాగే ఆ పూర్తి స్థాయి ఐఈడి కింద తయారై ఉంటే గనక పెను విధ్వంసం జరిగేది అన్నటువంటిది ఇప్పుడు అర్థమవుతోంది. దర్యాప్తు విభాగాలు డాక్టర్ ఉమరే ఈ చచ్చిపోయినోడని తేల్చడంతో ఇది ఉగ్ర కుట్రలో మిస్ అయినటువంటి ఫైరింగ్ అని తేలింది.